అందరికి శరణార్థే నమస్కారం. బాగుండారా? సరేలేండి, ఇలా వార్తల్లో కోదం. ఏ ఊర్లోనైనా ఎవరైనా చెరువులో చేపలు పట్టాలంటే ఏం చేస్తారు? చెరువులో నీళ్ళు అయిపోయేదాకా వెయిట్ చేస్తారు. కానీ మా జడ్చర్లలోని నసర్లాబాద్ గ్రామంలో అట్లా కాదు. తూము తెరుచుడు, నీళ్లు ఖాళీ అయితే చేపలు పట్టుడే. జోరుదారుగా చేపలు అయితే పడుతుర్రు, అమ్ముతుర్రు. కానీ మరి చెర్ల నీళ్లు నమ్ముకొని వ్యవసాయం చేసే పని ఏందనే విషయం మర్చిపోయినరు. ఈ విషయం చూసిన నసర్లాబాద్ చెందిన కొందరు రైతులు ఇలా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేసినారు. సారు, రాత్రికి రాత్రి చెరువు తూము తెరిచి నీళ్ళు కిందికి వదిలిర్రు. నిన్న మొన్న నాటుకున్న వర్షాలు కొట్టుకపోయినాయి, అందులో మందులు కూడా కొట్టుకపోయినాయి, మేము నష్టపోయినాము, వచ్చి చూడండి అంటే ఇంకా వాళ్ళ చూడు తూముగురాడు ఎంత ఎత్తుకు పైకి తిప్పి రింగ్ చేసిండ్రో మనం ఇప్పుడు విజువల్లో చూడొచ్చు. ఇంక ఇదే విషయాన్ని జడ్చర్ల ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ బ్రహ్మంగౌడ్ సార్కు అయితే ఫిర్యాదు చేసిండ్రు. ఇంక ఫిర్యాదు అందుకున్నప్పుడు ఉఠాటిన ఆర్ఐ హర్ష అయితే వచ్చి చెక్ చేసిండు, చూసిండు. ఇంక ఇక్కడ ఒక అన్న అయితే చూపిస్తున్నాడు, నట్లు ఎట్లా లూజ్ చేసిండ్రు, ఆయిల్ పోసిర్రా గ్రీజ్ పోసిర్రా అనేది చూపిస్తున్నాడు మనకు. దీన్ని పెట్టి లేపిర్రు అన్న, వేరే ఊరికి వెళ్ళి స్పానర్ కొనుక్కొచ్చిర్రు. చెర్లపల్లి, నసర్లాబాద్, గుట్టకాడపల్లి, తంగెళ్ళపల్లి, నసర్లాబాద్ సంబంధించిన చెరువు అన్న. కింద దీంట్లో ఉన్న నీళ్ళని ఆధారం చేసుకొని సుమారు 800 నుంచి 1500 ఎకరాలలో మేము వ్యవసాయం చేస్తాము. ఫిబ్రవరి నెలని మార్చి లెక్కన ఎండలు కొట్టబట్టి ఇంకా కింద చెరువు గట్టి కింద చూస్తే ఇంకా అందరు రైతులు సాగు చేస్తూనే ఉన్నారు. మనం జూమ్లో చూసుకోవచ్చు. ట్రాక్టర్తో జోరుదారులో దున్నుతున్నారు, నాటేసేటోళ్ళు నాటేస్తున్నారు, ఇంకా ఏంది దున్నేటోళ్ళు దున్నుతున్నారు, ఇంకా నారు పోసినోళ్ళు నారు పోసిర్రు. కానీ చెర్ల నీళ్ళు ఖాళీ అయితే మరి వ్యవసాయం ఎట్లా చేస్తారు? వడ్లు ఎట్లా వంతాయి? మేము నష్టపోతాము. ఊరోళ్ళ మీద రాజకీయంగా కక్షలు ఉంటే గీ తరీకలా చూసుకోవడం అయితే మంచిది కాదని నలుగురు అంటున్నారు. మీరు చేపలు పట్టుకోవాలంటే వేరే మార్గం చూడాలి. లోతులు ఎక్కువ చేపలు ఉన్నాయి, కంసలు కొర్రమట్టలు వస్తలేవు, పరకలే పడుతున్నాయి అని చెప్పేసి పంట పొలాలను నాగం చేస్తామంటే ఎట్లా? ఈ సందర్భంగా ఊరోళ్ళు ఏమన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్ ఏమన్నారో వినండి. నువ్వు గా మాట మాట్లాడాలా కానీ ఇప్పుడు నువ్వు దొంగలు కాబట్టి తప్పించుకోనికి గిది గది అడిగేదండి, నువ్వు చెప్పేదండి. అంటే పాపం అయితే చెప్పి మీరు ఇచ్చిన అప్లికేషన్ ప్రకారం తహసీల్దార్ గారు ఇక్కడికి పంపడం జరిగింది మమ్మల్ని. మేము ఇక్కడ ఉన్న నిజ నిజాలు తెలుసుకొని అన్ని పరిశీలించి మళ్ళీ తహసీల్దార్ గారికి వివరణ ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఎవరైనా తప్పు చేసి ఉంటే వాళ్ళపైన తప్పకుండా తహసీల్దార్ గారు చర్యలు తీసుకుంటారు అని మీకు హామీ ఇస్తున్నాం. ఇప్పుడు వరి నాటుకునే సమయం కదా, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూసిపోయారు, వాళ్ళకి కూడా చెప్తాం, మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో కింద ఉన్న వరి పొలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని మీరు కంప్లైంట్ చేశారు కదా, దానిని మేము ఆపడానికి ట్రై చేస్తాం, ఆపేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు ఫర్దర్గా మళ్ళీ వాళ్ళు రాత్రిపూట వచ్చి తెరిస్తే ఏంటి పొజిషన్? అదే అందుకోసమనే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చారు, ఎంఆర్ఓ ఆఫీస్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. దీన్ని ఎలానైనా నైట్ మేము మా వీఆర్ఓలైనా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కోరి చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితి. ఏం పేరు నీ పేరు? నా పేరు వెంకట. ఎవరు? నసులవాడు. ఓకే. మేము చెరువుకి చేస్తాం, 2 ఎకరాల పొలం చేసాం. చేస్తే ఆ పిల్లవాడు ఇక్కడ కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు, చిల్లర చేపలు గాలాలు వేసేవాళ్ళని బెదిరిస్తున్నాడు అని అనుకున్నాం. బెదిరిస్తే ఏం చేసినాడు, చూసిపోయినా నేను. మళ్ళీ తుంబికి ఎన్ని రోజులు తుంబికి? 8 రోజుల కింద ఫస్ట్ సారి. ఓకే. ఇప్పుడు రాత్రి మళ్ళీ వీకి మొన్న 3 మాటలు ఇప్పటికి 5-6 సార్లు సార్. ఇప్పటికి మేమే 3 సార్లు వచ్చి బంద్ చేసినాం. నేను అన్న ఇద్దరం కలిసి మేము ఫుల్ టైట్ చేసిపోయినాం సార్. అది ఫుల్ టైట్ చేసిపోతే వాళ్ళు డైరెక్ట్ వచ్చేసారు, మళ్ళీ పాన తీసుకొని మళ్ళీ తిప్పిరు. వస్తే ఇది కాలువ కలిసి మొత్తం ఆలీలు వచ్చి మొత్తం కలిసి చేను దాని మీదకి వెళ్ళి పడి ఆలీలు మొత్తం అది వర్షాన్ని మొత్తం కింది మొత్తం కొట్టుకోపోయింది సార్. మనది పిండి తల్లినాం, అదంతా లాస్ అయిపోయింది. అనవసరంగా జర చూసుకోకుండా మేము బంద్ చేసినప్పుడు అన్నా మళ్ళీ దాన్ని నిలవకుండా అయిపోతుండే. 3 సార్లు వచ్చి బంద్ చేసిపోయినాం. 3 సార్లు రాత్రి 8:30కు మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నాం. ఆ పిల్లాడు వచ్చిండు, మళ్ళీ అప్పటిదప్పుడు మళ్ళీ మేము మనుషులం వస్తూనే ఉన్నాం. మళ్ళీ బంద్ చేసినాం. మళ్ళీ మధ్యాహ్నం నైట్ 2 గంటలకు మామూలు నీళ్ళు నాటేస్తున్నాడు. ట్రాక్టర్ అక్కడ కింది పోవాలనుకోవాలి, అది ఆడ ధూమ్ తీసుకుపోదామని ఆ ప్లాన్ తోలుకొని వస్తే అంతవరకే తీసేసాడు. పానీడ వాడు దిగిన అక్కడ పోయినట్ట. కానీ వాడు ఏం చేసిండు, తోటాడు చిన్నవాడు బేపాడి వాడు ఈ నుంచి ఇది ఒక్కటి బంద్ చేసి వాడు ఇక్కడనే మళ్ళీ వచ్చిండు. వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ పోయినుంటే దొరికిపోతున్నాయి సార్. వాడు అంటే ఎవరు తీసారు అనుకుంటున్నారు? ఇది చెరువు పట్టుకున్న ప్రజెంట్ అంట సార్. ఇప్పుడు వాడు చెరువు పట్టుకున్న ఆయననే చేసిండు. పొద్దుగాల చెప్పిండు సాప
అంటే నేనే తీసినా నా తప్పైంది అని అంటే తప్పుకి ఈ పని ఇది మంచిది ఆరా నువ్వు చేపలు ఉంటే మనం చేసుకో మాకేం సంబంధము ఇట్లా చేయకూడదు అని చెప్పిన సార్ అది చెప్తే ఫస్ట్ అట్లా ఇట్లా అని ఎగిరిండు ఒక ఏటు పెట్టి మా ఓండి ఒక దెబ్బ కొట్టే వరకు అలా చెప్పిండు అట్లా అయింది సార్ అది. ఓకే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫీసర్లని ఏం కావాలని అడుగుతున్నారు? మాకేం కావాలంటే నాకు మా న్యాయం కావాలి. ఇప్పుడు ఇంకోటి వ్యవసాయం చేసుకున్నాం సార్, మేము కౌలులకు చేస్తున్నాము, కౌలు పొలం మేము కూలీలకు 6,500 ఎకరాకు, కౌలు 6,000, పిండి సంతలకు ఒకటి 1,800. ఇవన్నీ నష్టపరిహారం. మేము నష్టపోయింది మా మొత్తం పిండి అంతా మొత్తం కొట్టుకొని పోయింది. మా కిందికి ఉంటుంది పొలం మొత్తం కొట్టుకొని పోయింది. మాకు ఏదన్నా నారు గీరు కొట్టుకపోతే నారు 2,000 పెట్టి మళ్ళీ కొనుక్కొని మళ్ళీ చేసిన సార్. మళ్ళీ నేను నిన్న నమ్మడతాన పెత్తానికి వెళ్ళి దొరికొచ్చిన కూలీలను. ఓకే, తూము తెరిచినందుకు ఎంతమంది రైతులకు నష్టమైంది? ఇప్పుడు అవ్వదు సార్, నేను 2 ఎకరాలు ఉంది, నాది 3 ఎకరాలు, ఇంకో మా 3 ఎకరాలు. కౌలు పొలం తీసుకున్నా, నాటేసి ఇంటికి పోయినా అదే మొత్తం నీళ్ళు వచ్చి మొత్తం కొట్టుకపోయింది. పిండి గిన్నె ఏం లేదు, మొత్తం పోయింది. మండలంలోనే నస్రుల్లాబాద్ గ్రామంలో జిల్లాలోనే అతి పెద్ద చెరువు ఇది. అయితే ఈ చెరువు కింద సుమారుగా 800 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఈ చెరువులోని నీళ్ళ ద్వారా ఒక 4-5 గ్రామాల్లోని బోర్లు మొత్తం కూడా రీఛార్జ్ అవుతాయి. అయితే ఒక దుర్మార్గమైన చర్యకు పాల్పడి ఈరోజు చెరువులోని చేపలు పట్టే సంఘం అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతను ఈరోజు నీళ్లు పోతే తొందరగా మేము చేపలు పట్టవచ్చు, కుర్రమీను బట్టి తొందరగా లక్షాధికారి అవుతామని చెప్పని ఒక దురుద్దేశంతో చెరువు నీళ్లు మొత్తం కిందికి వదిలిపెట్టే క్రమంలో ప్రతిరోజు రాత్రి రావాలి, ఆ ఉన్న తూమ్లు మొత్తం లిఫ్ట్ చేయాలి. నిన్న ఈ వారంలోనే 3 ఫీట్ల నీళ్లను కిందికి వాగులోకి వదలడం జరిగింది. మరి ఒక్కసారి చెరువులో నీటి శాతం తగ్గిపోతే రేపు ఎండాకాలంలో రైతులు 700 ఎకరాల రైతులు మొత్తం కూడా ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లోని బోర్లు మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. మరి అంటే సుమారుగా ఒక 1000 నుంచి 1,500 ఎకరాల రైతులు మొత్తం ఈరోజు దిక్కుతోచని పరిస్థితుల్లో పడే ప్రమాదం ఉంది. కాబట్టి రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వారిపైన వెంటనే చాలా కఠినమైన శిక్షలు తీసుకొని భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఈ పని చేయకుండా చూడాలని చెప్పని మేము కోరుతున్నాం.